రవి అనే వ్యక్తి తన జాతకం చూపించినప్పుడు ఒకవేళ తను గాని పెళ్లి చేసుకుంటే అమ్మాయి చనిపోతుందని జ్యోతిష్యుడు చెప్తాడు. ఆ మాటలకు రవి ఎంతోగానో కంగారు పడతాడు. నిజానికి రవి ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడతాడు. ఈ క్రమంలో తనని పెళ్లి చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు జ్యోతిష్యుడు రవికి ఒక సలహా ఇస్తాడు. సలహా ఏంటంటే ఒకవేళ కనీసం ముగ్గురికైనా గాని సహాయం చేస్తే ఈ సృష్టి అనేది తన ప్రేయసి ప్రాణాలు కాపాడే అవకాశం ఉన్నట్టు చెప్తాడు. అప్పుడు ఒక రోజు హాస్పిటల్లో ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయిని చంపాలని చూసినప్పుడు రవి అక్కడికి వచ్చి ఆమె ప్రాణాలు కాపాడతాడు. ఆ తర్వాత కొంతమంది గ్రామస్తులు ఒక పిచ్చివాడిని రాళ్లతో కొట్టి చంపాలని చూసినప్పుడు రవి అక్కడికి వచ్చి అతని ప్రాణాలు కాపాడతాడు. అయితే ఒక రోజు బైక్ మీద వెళ్తున్నప్పుడు రోడ్డుపై ఒక యాక్సిడెంట్ జరిగితే అందులో ఉన్న వ్యక్తిని రవి ప్రాణాలతో కాపాడతాడు. ఆ తర్వాత ఒకసారి తన స్నేహితుడు ఇంటికి వెళ్ళినప్పుడు రవి ఫ్రెండ్ తన భార్యతో తన ఫ్రెండ్ కోసం భోజనం తీసుకొని రమ్మని చెప్తాడు. ఇంతలో రవి అక్కడ టేబుల్ మీద ఉన్న భోజనం తినాలని చూసినప్పుడు అతడి ఫ్రెండ్ వద్దని ఆపుతాడు. నిజానికి తనకున్న అప్పుల కారణంగా ఫ్యామిలీ మొత్తంతో సూసైడ్ చేసుకుని చనిపోవాలని భావిస్తాడు. సరిగ్గా అదే సమయంలో రవి అక్కడికి వచ్చి వారి ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత జ్యోతిష్యుడిని కలిసి నలుగురు ప్రాణాలు కాపాడినట్టు చెప్పుకొస్తాడు. అయితే ఇక తన పెళ్లికి ఎటువంటి ఇబ్బంది లేదని జ్యోతిష్యుడు చెప్పడం జరుగుతుంది. సరిగా అదే సమయంలో తనకు ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు ప్రియాకి యాక్సిడెంట్ అయిన విషయం తెలుస్తుంది. అప్పుడు కంగారుగా హాస్పిటల్ కి వెళ్లి చూడగా ప్రియా ప్రాణాలతో ఉంటుంది. నిజానికి ప్రియా బైక్ మీద వస్తున్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ కి గురవుతుంది. ఆ సమయంలో బ్రిడ్జి మీద నుండి కింద పడాల్సిన ప్రియా అటుగా వస్తున్న ఒక లారీ మీద పడి ప్రాణాలతో బయటపడుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.